హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను వంటింట్లో కూర్చొని ఎందుకు వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? సో నేను ఈరోజు చెప్పే టాపిక్ కి అండ్ వంటిళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది, అందుకని ఇక్కడ కూర్చొని చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ప్రతి వంటింట్లో గానీ మన ఇంట్లో గానీ ఎలుకలు చనిపోవడానికి మనం ఎలుకల మందు అనేది పెడతాం. సో ఎలుకల మందు ఆ ఎలుకలు తినిన తర్వాత ఇంటి బయటికి వెళ్లి చనిపోతుంది. దీని యొక్క మెకానిజం ఏంటో చెప్పబోతున్నాను. సో బేసిక్ మెకానిజం అండి ఇది. ప్రతి +1 +2 చదివే పిల్లలకి ఎవ్రీబడి లైక్ వాళ్ళు చదువుకునే టైంలో క్రెబ్ సైకిల్ అనేది చదువుకొని ఉంటారు. సో ఈ క్రెబ్ సైకిల్ ని ఆపామంటే మన బాడీలో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో ఇదే మెకానిజం ఎలుకల మీద వర్క్ అవుతుంది. ఎలా అంటే, మనం పెట్టే ఎలుకల మందులో సోడియం మోనోఫ్లోరో ఎస్టేట్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ సోడియం మోనోఫ్లోరో ఎస్టేట్ అనేది మన క్రెబ్ సైకిల్ లో ఉన్న ఎకోనిస్టేస్ అనే ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఈ ఇన్హిబిషన్ వల్ల సెల్యులర్ రెస్పిరేషన్ అనేది తగ్గిపోతుంది. సో సెల్యులర్ రెస్పిరేషన్ తగ్గిందంటే ఆ ఎలుకలో ఉన్న ఎనర్జీ సెల్స్ అనేది చాలా వరకు తక్కువైపోతుంది. సో ఎనర్జీ తక్కువ అయిపోవడం వల్ల ఎలుక ఎటువంటి విధానంగా ఆలోచిస్తుందంటే, నేనున్న స్థావరంలో నాకు ఆక్సిజన్ తక్కువైంది, లేదా తనకి డీహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. సో వాటర్ తాగడానికో లేకపోతే ఆక్సిజన్ తక్కువైంది అని ఊహించడానికో అది బయటకు వెళ్తుంది అనమాట. ఇంటి బయటకు వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్ గా తన బాడీలో ఉన్న ఎనర్జీ అనేది తగ్గిపోతా ఉంటుంది. అదేమో బయటకు వెళ్ళింది. సో ఆ టైంలో అది చనిపోతుంది, వీక్ అయిపోయి. ఇది బేసిక్ సైన్స్ బిహైండ్ దిస్.